ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ 46వ రోజు సీతాయనం. సీతాదేవి జీవితంలోనే ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి అంటే లంకా ప్రయాణం. అది వరకు మనము లంకా ప్రయాణం చేశారు సీతామాత అంటే మనం తీసుకున్న అర్థం వేరుగా ఉంది. ఆవిడేదో అక్కడ కష్టాలు పడినట్టుగా ఎత్తుకుపోయినట్టుగా అది. కానీ ఆవిడ అక్కడికి వెళ్ళటానికి కారణం అక్కడున్న రాక్షసత్వాన్ని ఒక ప్రేమతత్వంగా మార్చటానికి అని చెప్పి ఈ సీతాయనంలో ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నాము. సో సీతాయనం అనే పుస్తకము ప్రతి ఒక్కరం చదివే తీరాలి. ఎందుకంటే తెలియని నిజాలని తేటతెల్లంగా తెలియచేసిన తేనేటి వెల్లువ సీతాయనం. మరి ఏంటో చూద్దామండి. కొన్ని రోజుల తర్వాత ఒకానొక సాయంత్రం సీత రాత్రి భోజనం సిద్ధం చేస్తుండగా లక్ష్మణుడు శ్రీరాముని, ఈవేళ సాయంత్రం చుట్టుపక్కల వచ్చిన అద్భుత పరిమళాన్ని గమనించారా అని అడగడం వింది. శ్రీరాముడు తల పంకించాడు. రాముడు అటువంటిదేమీ గమనించలేదు. లక్ష్మణుడు మళ్ళీ దీర్ఘం తీస్తూ, ఈ మధుర పరిమళాన్ని నాకు తెలియని ఏ పుష్పం వెలువరిస్తుందో. మాత తన చేతుల్లోని కుండను దాదాపు కింద పడేసినంత పనిచేసింది. దానికి కారణం ఇప్పుడు ఆ పరిమళం తమ కుటీరం చుట్టూ తమ ప్రాంతంలోనే ఉందని గుర్తించటమే. జవాబిచ్చే సమయం కూడా లేకముందే ఒక స్త్రీ స్వరము ఆమెకు వినబడింది. ఒక స్త్రీ తమ తోటలోకి ప్రవేశించి తన్ని తాను, నేను మాయను, గొప్ప ఋషి, ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో లేని ఋషి కుమార్తెను. మా తండ్రి నేను ఆశ్రమాలను సందర్శిస్తున్నాం. వారిక్కడ 2 ఋషులు ఒంటరిగా నివసిస్తున్నారని చెప్పగా విని మీకు నేను స్వయంగా వండిన ఆహారం తీసుకువచ్చానని పరిచయం చేసుకోవటం వింది. లక్ష్మణుడు ఆమెను రమ్మన్నాడు. తమ ఆహారం సిద్ధం చేయబడిందని ఆమె కూడా వచ్చి తమతో భోజనం చేయవచ్చని అన్నాడు. మాత వంట పాత్ర నుంచి తొంగి చూసి ఒక అందమైన యువతిని చూసింది. ఆమె వెనకే తనను వెన్నాడే ఆ మధుర పరిమళం వస్తోందని గ్రహించింది. ఇంత దూరం నుంచి కూడా ఆ స్త్రీ నుంచి వెలువడుతున్న అయస్కాంతతను అనుభూతి చెందగానే ఆమెకు వెంటనే చంద్రిక చెప్పిన రాక్షసి ఈమెనని స్ఫురించింది. లక్ష్మణుడు ఆమె అందించిన ఆహారపు పాత్రను స్వీకరించడం చూసిన వెంటనే మాత గబగబా బయటకు వచ్చి అతని నుంచి ఆ పాత్రను తీసుకుంది. మాయ ఆమె వైపు కోపంగా చూస్తూ వెక్కిరింపు స్వరంతో, మీతో ఒక సేవకురాలు ఉందని నాకు తెలియదు. ఇక్కడ 2 ఋషులు యోధులు ఉన్నారని మాత్రమే విన్నాను. ఎవరు సేవకురాలి గురించి చెప్పలేదు. శ్రీరాముడు నిటారుగా అయ్యి శాంతస్వరంతో బదులిచ్చాడు. నిన్ను నా భార్య సీతకు పరిచయం చేస్తాను. సీతకు ఏ అభ్యంతరం లేకపోతే నీవు మాతో కలవచ్చు. మాత తన అంగీకారాన్ని తెలియజేసి వంటశాలలోకి వెళ్ళింది. ఆమె హృదయం తల్లడిల్లింది. ఏం చేయాలో తోచలేదు. ఈ స్త్రీ ఏమి ఇబ్బంది సృష్టించబోతోంది? లక్ష్మణుడు ఆమె వెనక వెళితే ఏమవుతుంది? లేకపోతే తన భర్త ఆ విధంగా జరగదు అనుకుంది. చివరికి అంత ప్రకృతి మాత కూడా చూడండి స్త్రీ సహజమైన భావన ఎలా కలిగిందో. చంద్రిక, నీ భర్త మనసుని ఆ రాక్షసి మారిస్తే నీవేం చేస్తావు అని అడిగినప్పుడు తన సమాధానాన్ని గుర్తు తెచ్చుకుంది. మాత ఆలోచన వెంటనే తుడిచివేసింది. ఆ విధంగా ఎన్నటికీ జరగదు. తనకు తానే ధృవీకరించుకుంది. ఈ స్త్రీ వల్ల తాము ఇబ్బందులకు గురి అవుతామని అనుకోవడానికి ఆమె వద్ద ఏ కారణమూ లేదు. కానీ ఆమె తెచ్చిన ఆహారం ఏం చేయాలి? అప్పటికే సాయంత్రం భోజనం సిద్ధమైంది. కావాలని ఆమె ఆహారాన్ని వెనుక ఉన్న ఒక చెట్టు దగ్గర పారవేసి దాన్ని కడిగి తాను వండిన ఆహారంతో నింపింది. అప్పటికే చీకటి పడి పొయ్యిలోని మంట వెలగకపోవటం వల్ల ఆ స్త్రీ సీత తన పాత్రలోని ఆహారాన్ని మార్చడం చూడలేదు. మాత వారందరూ కూర్చున్న చోటికి వచ్చి పాత్ర నుంచి ఆహారాన్ని తీసి వడ్డించింది. లక్ష్మణుడు శ్రీరాముడు ఆకలిగా అది అంతా తిని రుచికరమైన భోజనం అందించినందుకు ఆ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పారు. మళ్ళీ 2వసారి 3వసారి పెట్టించుకొని పాత్రలోని ఆహారం అంతా పూర్తి చేశారు. మాత గాని మాయ గాని ఆహారం అంటుకోలేదు. మాయ వాళ్లతో మాట్లాడుతూనే వారిని గమనించసాగింది. ముందుగా ఆమె శ్రీరాముడికి దగ్గరగా జరిగింది. కానీ శ్రీరాముడు లేచి మాత పక్కన కూర్చోవడంతో ఆమె లక్ష్మణుడి వైపు జరిగింది. ఏ ఆపదను పసిగట్టకుండా అతను ఆమె సంభాషణకు బదులివ్వసాగాడు. చివరికి ఆ సంభాషణతో అతను అలసిపోయి, ఇది వీడ్కోలు తీసుకునే సమయం అన్నాడు. మాయ లక్ష్మణుడి వైపు, శ్రీరాముడి వైపు చూసింది. వారు ఆమె తెచ్చిన ఆహారమంతా తిన్నారు. కానీ ఏ ప్రభావమూ లేదు. అకస్మాత్తుగా ఆమె తనను చూసి నవ్వుతున్న మాత వైపు తిరిగి, నేను తీసుకువచ్చిన ఆహారాన్ని నీవు మార్చివేశావు అవునా? నేరం చేసినట్లు అడిగింది బిగ్గరగా.
ఇదేనా మీకు ఆహారం తీసుకువచ్చిన అతిథి పట్ల ప్రవర్తించే విధానం? మాత స్థిరమైన స్వరంతో, నిజంగా నీవు ఎవరు, ఎందుకు వచ్చావు? మాత ఈ విధంగా మాట్లాడగానే ఆశ్రమాల్లో ఇక్కట్లకు కారణభూతమైన స్త్రీ ఈమెనని శ్రీరాముడు గుర్తించాడు. ఆ యువ ఋషి మరణానికి, చంద్రిక విచారానికి బాధ్యురాలు ఈమె అని గ్రహించాడు. ఇక్కడ ఈ అడవిలో మీకేం కావాలి అడిగింది మాత. మేం నీతో మోసగించటం లేదా, నీ మాయలో పడ్డాము. కోపంతో ఆ స్త్రీ ముఖం ఎర్రబడింది. ఆ క్షణంలో మాత ఆమె నిజరూపాన్ని చూసి శూర్పణఖ నరిచింది. ఆమె ఎప్పుడూ రావణుని సోదరిని చూడలేదు, కానీ అంతరావ బోధలో ఈ స్త్రీ ఆమెనని ఆమెకు తెలిసింది. ఎంతటి గొప్ప మాత అండి శ్రీమాత. నిజంగా సృష్టికి ఈమె తెలియచేసింది ఏంటంటే, నిజంగా ఆవిడ ప్రకృతి మాత శక్తులన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. ఒక ఆధ్యాత్మికత అంటే నిజంగా ఇట్లాంటి ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాలేమోనండి. ఇదేనేమో అసలైన ఆధ్యాత్మికత అంటే. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూయేషన్ ఏంటో చూస్తానికి వేచి ఉండాల్సిందే కదా. థ్యాంక్ యూ.